అంత చిల్లర చిల్లర పనులన్నీ చేసేసి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నీతులు ఉన్నారన్నమాట. చెప్తున్నా కూర్చొని. అవును. మీది ఇన్‌స్టా స్క్రోల్ చేసిన మీన్ లేదు నార్మల్‌గా మా ఇన్‌స్టా స్క్రోల్ చేసినా గానీ, మీ వీడియోస్ ఎక్కడో ఒక చోట రోజుకి ఒక 10 అయినా తగులుతాయి. హ్మ్. అందులో అట్‌లీస్ట్ ఆ 10లో 5, 6 వీడియోస్ అయినా చాలా మోటివ్ చేస్తా ఉంటాయి చాలా మందిని. అరే! కొంతమందికి మోటివ్ చేస్తాయి. కొంతమందికి అరే! ఏందిరా ఈవిడికేమన్నా పిచ్చి పుట్టిందా? ఏదో పెద్ద ఉద్ధరించడానికి వచ్చింది. ఈవిడేందో పెద్ద పీకేదానిలాగా అని చాలా మంది అనుకుంటా ఉంటారు. హ్మ్. ఎందుకు స్టార్ట్ చేయాల్సొచ్చింది ఇలా ఈ వీడియోస్ చేయడం కానివ్వండి, మోటివేషన్ ఇవ్వడం కానివ్వండి, ఎందుకు స్టార్ట్ చేయాల్సొచ్చింది అసలు ఇవన్నీ? ఒక సొసైటీ ఖరాబ్ అయిపోవాలన్నా, బాగుపడాలన్నా ఎక్స్‌ట్రీమ్ పర్సనాలిటీస్ కావాలి మనకి. హ్మ్. సో, మన దగ్గర అంతా నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్, నెగెటివ్ థింగ్సే ఎక్కువైపోతున్నాయి ప్రపంచంలో. హ్మ్. హ్యుమానిటీ ఎక్కడికొచ్చింది? ఎవడి కోసం ఎవడు లేడు ఈ ప్రపంచంలో. హ్మ్. ఎవడిని ఎలా వాడుకుందాం అనే పరిస్థితికి వచ్చేసింది. అవును. పొల్యూషన్ పెరిగిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. నీతో నాకేంటి లాభం అనేదాకా ఫ్రెండ్‌షిప్స్ వచ్చేసినాయి. హ్మ్. ఎవరిని పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి. సో, ఇదంతా నెగెటివ్ షేడ్‌లోకి వెళ్ళిపోతుంది. పాజిటివ్ అనే పరిచయం ఉన్న మనుషులు మాట్లాడాల. మనుషులు బతకాలి, బాగుపడాలి అంటే ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఓన్లీ అమ్మాయి, అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ కాదు. హ్యుమానిటీ, జంతువుల పట్ల ప్రేమ, మనుషుల పట్ల రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేదే ప్రేమ. నువ్వు ఒక మనిషిని రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నావు అంటేనే నువ్వు ప్రేమించగలుగుతున్నట్టు అర్థం. సో, అవన్నీ మనకి మనది డబుల్ స్టాండర్డ్ సొసైటీ. సో, ఈ డబుల్ స్టాండర్డ్ సొసైటీ అంటే మేట్రిక్స్‌ని అర్థం చేసుకొని అందులోంచి బయటికి రావడం ఎలా? మనం ఒక పైసలు సంపాదించాలి, ఏదో ఒకటి సాధించాలి అనే ఈ 2 కోరికలకి సరెండర్ అవ్వకుండా, వాటికి స్లేవ్స్ అవ్వకుండా ఎలా బాగుపడాలో నేను అర్థం చేసుకున్నా లైఫ్‌లో. సో, ఇది అర్థం కావడానికి అందరికీ చెప్పడం రాదు. నాకు చెప్పడం వచ్చు. సో, వెన్ ఐ కెన్ ఐ షుడ్ అని. మీ దృష్టిలో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? లవ్ ఈజ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అంటే ఒకప్పటిది కాదు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? లవ్ డెఫినిషన్ ఎప్పుడైనా హ్మ్. రెస్పెక్ట్ అండ్ కన్సిడరేషన్. కానీ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో లవ్ అంటే అది లేదు. అది ఎవరికి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండే మనుషుల ఆలోచన అది. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను ఉన్నా, హ్మ్. నా ఆలోచన ఇలా ఉంది. సో ఇలా కూడా ఆలోచించవచ్చు అని తెలవక చాలా మంది అలా ఉంటారు. హ్మ్. సో అలా మార్చడానికి ఎంతో కొంత నేను ఇప్పుడు శ్రీశ్రీ గారు అంటారు కదా, నేను సైతం ప్రపంచాగ్నికి అవునవును. సమిధనొక్కటి ఆహుతవుతాను. సో నా గురించి చెడ్డగా మాట్లాడినా మాట్లాడకున్నా నాకు సంబంధం లేదు. హ్మ్. నేను ఒక విషయంలో మనుషులకి హీల్ అవ్వడానికి పనికొస్తాను నాకు అర్థమైంది కాబట్టి నేను పనికొస్తాను అంతే. హ్మ్. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. ఐఎమ్ జస్ట్ అ టూల్ ఆఫ్ గాడ్. ఇంకొకటి నేను మీ గురించి తెలుసుకునే విధానంలో కొన్ని తెలిసినవి ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచే చైల్డ్ అబ్యూజింగ్‌కి గురవుతున్నాను. స్టిల్ నౌ ఇప్పటి వరకు. కానీ ఎందుకు అలాంటి సొసైటీ అంటే ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు. మన డ్యాడీ అంత వయసతనే మనం చిన్నప్పుడు మనకు ఏం తెలియని వయసులోనే మమ్మల్ని ఏదో ఒకటి చెప్పాల్సిన పేరెంట్స్ లాంటి వయసున్న వాళ్ళే మిమ్మల్ని దగ్గరికి తీసుకొని నువ్వు నా ముందుకు రావాల్సిందే, నువ్వు నా పక్కకు రావాల్సిందే అనే మాటలు ఎలా అనాలనిపిస్తుంది వాళ్ళకి? అదే కదా, అదే ప్రాబ్లం. అదే పితృస్వామ్య వ్యవస్థ అదే చేసేది. అసలు మైండ్ ఏమన్నా లేకనా? లేకపోతే ఎందుకు అలా చేస్తున్నారనేసి అడుగుతున్నాను. ఒకటి మేజర్ దీనికి 3-4 రీజన్స్ ఉంటాయి. ఒకటి, నాకు ఇంట్లో వాల్యుబుల్ అన్న ఫీలింగ్ నాకు దొరకట్లేదు ఒక మొగోడుగా. హ్మ్. నేను పవర్ఫుల్ అన్న ఫీలింగ్ నాకు దొరకట్లే. సో నేను పవర్ఫుల్ అన్న ఫీలింగ్ కావాలి అంటే నా దగ్గర లొంగాలి. అది అబ్బాయినా అమ్మాయినా. అబ్బాయిని ఒకలాగా లొంగాలనుకుంటారు, అమ్మాయిని ఒకలాగా లొంగించుకోవాలనుకుంటారు. అదొకటైతే. 2 ప్రేమ దొరకకపోవడం. హ్మ్. అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలవకపోవడం. మనకి ఇండస్ట్రీ అనే కాదు, ఈ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఎక్కడైనా ఉంది. ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనంతా డిప్రైవ్డ్, సెక్షువల్లీ డిప్రైవ్డ్. దీని గురించి మాట్లాడొద్దు, ఇదో పెద్ద ట్యాబు. కానీ పాపులేషన్ మాత్రం అలా పెరిగిపోతుంటది. చైనాని దాటేసి. అలా పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇది సాల్ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ అవర్ ట్రామాస్. సో నాకు ఏదో ఒక గుడ్ ఫీలింగ్ కావాలి, ఆ గుడ్ ఫీలింగ్ ఆర్గాజంలో వెతుక్కుంటూ అలా జరుగుతుంటాయి. సో మొగోడి ఎక్స్‌ప్లాయిటేషన్ ఎలా అవుతుందంటే వాడిని మృగం తయారు చేసేస్తుంది. సో వాడు ఒక రేపిస్ట్ లాగా, మర్డరిస్ట్ లాగా కనిపిస్తాడు కానీ ఎండ్ ఆఫ్ ద డే కూర్చోబెట్టి మాట్లాడితే ఇట్స్ ఆల్ దట్ దే ఆర్ డిప్రెస్డ్ అండ్ యాంగ్రీ చైల్డ్. లోపల కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే సేఫ్ స్పేస్ దొరకక అలా రాక్షసులుగా తయారవుతారు. ఒక మగాడు అదే ఇప్పుడు మీరు చెప్పిన విధానంలోనే ఒక ఆడపిల్లకి కూర్చోబెట్టి అలానే నీట్‌గా చెప్తే వింటదా?
ఎలా కూర్చోబెట్టి చెప్తే నీట్గా ఇప్పుడు మీరు ఏమైతే అన్నారో, ఇప్పుడు ఒక మగాడు అనేవాడు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటాడు లోపల ఇన్సైడ్ అనేసి అన్నారు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాయత్రి గారే ఉన్నారు. అమ్మా ఇలా కాదురా ఇలా అని కూర్చోబెట్టి నచ్చ చెప్తే ఆడపిల్ల వింటదా? ఎందుకు వినదు? ఎవరైనా అమ్మాయి అయినా నచ్చ చెప్తే ఎవరైనా వింటారు. సరిగ్గా చెప్పకనే లొల్లిలు అన్ని, సరిగ్గా చెప్పకపోవడం వల్లే. డిఫెన్స్ లో ఎదురుగా మంచి నువ్వు తప్పు, నువ్వు ఇట్లా, నువ్వు ఎరుపుగా అది ఇది అనేసరికి డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారు. ఇంట్లో చూపించలేని కోపం బయట చూపిస్తారు. బేసిక్గా ఒక మనిషి బయట ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో వాడు సంతోషంగా లేడు, అంతే, పీరియడ్.